హలో వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇవాళ అరుణ్ జైట్లీ స్టేడియంలో మొట్టమొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ అసలు సిసలైన హోమ్ గ్రౌండ్ లో ఆడబోతున్నారు. అండ్ వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు భారీ స్కోర్ చేసే సన్ రైజర్స్ హైదరాబాద్ కి. మ్యాచ్ ఎలా ఉండబోతుంది, అంతకన్నా పిచ్ ఎలా ఉండబోతుంది, ఫ్లాట్ ట్రాక్ ఇస్తారా, కొంచెం స్లో ట్రాక్ ఇస్తారా, ఢిల్లీకి కూడా గెలుపులు కావాలి, 2 వరుస గెలుపులు వాళ్ళు నమోదు చేసుకున్నారు, వాళ్ళు హ్యాట్రిక్ కొడతారా, ఎస్ఆర్హెచ్ ఇంకొక అవే గేమ్ బుట్టలో వేసుకొని వస్తారా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ అనేది కొంచెం ఒక రకంగా మనం మాట్లాడుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక మిడ్ టేబుల్ క్లాష్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ అఫ్ కోర్స్ గెలిస్తే కనుక 10 పాయింట్స్ వచ్చేస్తాయి, వాళ్ళు మళ్ళీ ఆ టాప్ ఆఫ్ ద టేబుల్లో బలంగానే కనిపిస్తూ ఉంటారు. బట్ ఢిల్లీ కనుక గెలిచిందంటే దిల్ గెట్ టు 8 అండ్ మెల్లగా వాళ్ళు 9th పొజిషన్ నుంచి 7th పొజిషన్ నుంచి 6th నుంచి 4th వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకే ఈ యొక్క మ్యాచ్ అనేది ఢిల్లీ 7 ఆడేశారు, ఆ 8వ దీంతో వాళ్ళ నెక్స్ట్ ఫేజ్ మొమెంటం బిల్డింగ్ ఫేజ్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ వాళ్ళు కనుక ఇంకొక విక్టరీ కూడా తెచ్చుకున్నారంటే దిల్ ఫీల్ వెరీ హ్యాపీ. లేదంటే నెక్స్ట్ 6 మ్యాచ్లు వాళ్ళు ఖచ్చితంగా 5 గెలవాల్సిన పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో కొంచెం ఈ యాంగిల్ నుంచి కూడా ఈ మ్యాచ్ని మనం ఆలోచించాల్సిన, అలాగే సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఢిల్లీకి ఏది బాగా కలిసి వచ్చింది అంటే కనుక వాళ్ళ ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్ అనేది డెలివరీ చేస్తాం. ఇషాంత్ శర్మ వికెట్లు తీస్తున్నాడు, ఖలీల్ వికెట్లు తీస్తున్నాడు, ముఖేష్ 2 నోబాల్ వేసిన వికెట్లు తీశాడు, అక్షర్ పటేల్ బాగా వేసి వికెట్లు తీస్తున్నాడు, కుల్దీప్ యాదవ్ బాగా వేస్తుంటే అందరూ ఆగిపోతున్నారు అక్కడ ఆడలేకుండా. సో వాళ్ళ ఇండియన్ బౌలింగ్ అటాక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాట్ డూ దే హ్యావ్ ఇన్ దేర్ హ్యాండ్స్? మళ్ళీ జై రిచర్డ్సన్ లాంటి వాటిని తీసుకొస్తారా? ఎందుకంటే ఇక్కడ భారీ హిట్టర్స్ ఉన్నారు, ఒక క్లాసన్ ఉన్నాడు, ఒక హెడ్ ఉన్నాడు, నితీష్ రెడ్డి ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, మార్క్రమ్ ఉన్నాడు. సో ఇలాంటి భారీ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి విల్ దే గెట్ ఇన్ ఫారెన్ బౌలర్ని తెద్దాం అనుకుంటారు, అది ఉన్నవాళ్ళు చాలు అని ఆలోచిస్తారు అనేది కీలకమైన అంశం. పైగా వాళ్ళ బ్యాటింగ్ చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్ కంప్లీట్లీ అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ అంతకుముందు మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రేజర్ మెకాగ్ బాగా ఆడటం, రిషబ్ పంత్ బాగా ఆడటం, అంతకుముందు మ్యాచ్లు చూసుకుంటే ట్రిస్టన్ స్టబ్స్ మంచి కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం, పృథ్వీ షా కూడా ఒక మ్యాచ్ బాగా కాంట్రిబ్యూషన్ అనేది చేయడం, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వార్నర్ గనక చెయ్యి ఇంజరీ అనేది పూర్తిగా సబ్సైడ్ అయిపోయింది అంటే కనుక వార్నర్ అగేన్స్ట్ హిజ్ ఓల్డ్ ఫ్రాంచైజ్ మ్యాచ్ అనేది రెడీగా కనిపిస్తోంది. సో వార్నర్ దగ్గర నుంచి వాళ్ళకి కాస్త పరుగులు అవసరం. సో లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వార్నర్ లేడు కదా అని మళ్ళీ వాళ్ళు షేహోప్ని తెచ్చుకున్నారు. షేహోప్ వాజ్ ఆల్రెడీ దేర్ అ పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్. షేహోప్ ఉంటాడు, ఇప్పుడు కూడా ఫ్రేజర్ మెక్కాగ్ ఉంటాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉంటాడు, వార్నర్ ఉంటాడు. బౌలింగ్ అంతా కూడా ఇండియన్ బౌలింగ్ అటాక్తో వెళ్తుంది అని అనిపిస్తుంది, బికాస్ దే ట్రస్ట్ దట్ అటాక్. అండ్ కుల్దీప్ రూపంలో వాళ్ళకి మంచి అక్కడ రిసోర్స్ కూడా ఉంది. సో దే విల్ బి థింకింగ్ ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ రకమైన ఆలోచనలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ప్రధానంగా బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే బ్యాటింగ్లో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని సెట్ చేసుకున్నారు వాళ్ళు. వార్నర్, షా, ఆ తర్వాత ఫ్రేజర్ మెక్కాగ్, ఆ తర్వాత రిషబ్ పంత్, ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్, ఈ 5 ఉంటారు. 7లో అక్షర్ పటేల్ ఎలాగో ఉంటాడు, 6లో ఎవరు ఉంటేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ మీరు సుమిత్ నాడిస్తే సుమిత్ ఉంటాడు, లేదంటే కనుక లలిత్ నాడిస్తే లలిత్ వస్తాడు. షేహోప్ అంటే ఫ్లోటర్గా ఎక్కడ పడితే అక్కడ ఆడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళు సెట్ చేసుకున్నారు. మిచెల్ మార్ష్ యాబ్సెన్స్లో బాగానే సెట్ అయింది. బౌలింగ్ మొదటి నుంచే సెట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉందని మనం మాట్లాడుకున్నాం. ఈసారి 2 మ్యాచ్లో బాగా చేశారు కాబట్టి బౌలింగ్ కూడా సెట్ అయి ఉంది. ఒకటే ఏంటి అంటే వాళ్ళ పిచ్. ఈ పిచ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక ఫ్లాట్ ట్రాక్ వస్తుందా, లేదా జీటీ లాంటి ట్రాక్ వస్తుందా? అలాంటి ట్రాక్ వచ్చిందంటే షాట్లు ఆడటం కష్టం, కంప్లీట్గా టాస్ అనేది పెద్ద ఫ్యాక్టర్ అయిపోతుంది. అలా కాకుండా ఒక లక్నో ట్రాక్ లాంటిది వస్తుందా, వేరు కొంచెం బ్యాలెన్స్ కనిపిస్తుందా, కేకేఆర్ ట్రాక్ లాంటిది వస్తుందా, ఇలాంటి ట్రాక్ వస్తుందనేది చూడాలి. ఎందుకంటే WPL జరిగింది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి ఆ పిచ్చులు కాకుండా వేరే పిచ్చుల్ని తయారు చేయాలి అని చెప్పి టైం కావాలని కోరుకున్నారు. 1 నెల పాటు మాకు టైం కావాలన్నారు కాబట్టి ఢిల్లీకి వైజాగ్లో 2 మ్యాచ్లు జరిగాయి. వాళ్ళు పంజాబ్కి వెళ్ళి ఆడేశారు, రాజస్థాన్కి వెళ్ళి ఆడేశారు, అలాగే ఇక్కడ వాళ్ళు ముంబైకి వెళ్ళి ఆడేశారు, లక్నోకి వెళ్ళి ఆడేశారు, గుజరాత్కి వెళ్ళి ఆడేశారు. సో ఇలా వాళ్ళు అన్ని కూడా కవర్ చేసుకొని వచ్చారు. సో మిగిలిన మ్యాచ్లు చూసుకుంటే కనుక వరుస పెట్టి వాళ్ళకి 3 హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ అరుణ్ జైట్లీ స్టేడియంలో కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రమ్ పిచ్ పర్స్పెక్టివ్. అదే ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ మీద కూడా చాలా కీలకమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకు అంటే ఎస్ఆర్హెచ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఉప్పల్లో ఆడినప్పుడు అండ్ అలాగే చిన్నస్వామిలో ఆడినప్పుడు మామూలుగా అటాక్ చేయాలి, కుమ్మించోడ కుమ్మకుండా వదిలిపెట్టారు. వాళ్ళ బౌలర్స్ అలాగే పాపం వాళ్ళకి ఇబ్బంది అయింది. బట్ ఎస్ఆర్హెచ్లో మీరు ఇంకొక వికెట్ ఇచ్చినప్పుడు చెన్నైకి అగేన్స్గా బాగా బౌలింగ్ చేశారు, పంజాబ్కి అగేన్స్గా రెస్ట్రిక్ట్ చేశారు. మీరు అనొచ్చు 2 రన్స్ తేడా అని, బట్ దేవర్ ఆల్వేస్ చేసింగ్ ది గేమ్. సో పంజాబ్కి అగేన్స్గా రెస్ట్రిక్ట్ చేయగలిగారు. సో వాళ్ళ దగ్గర బౌలింగ్ సత్తా కూడా ఉంది. సో కొంచెం 2 పేస్డ్ బౌలింగ్ వచ్చినా కూడా అటు కమిన్స్ కానీ నటరాజన్ కానీ
భువనేశ్వర్ కుమార్ కానీ చాలా సాలిడ్గా అక్కడ వాళ్ళకి హెల్ప్ అవుతారు. సో ఇండియన్ బౌలింగ్ అటాక్ పరంగా మనం ఢిల్లీ క్యాపిటల్స్లో ఎలాంటి అయితే రిసోర్సెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో ఇక్కడ అలాంటి రిసోర్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. భువి లాస్ట్ మ్యాచ్లో 60 రన్స్కి వెళ్ళడం ఏంటబ్బా అనిపిస్తుంది. మొదటి 2 మ్యాచ్లో కూడా బాగా పరుగులకి వెళ్ళాడు ఏంటా అనిపిస్తుంది. నో బాల్ కూడా వేసాడు, ఇదేం గోల్రా అని చెప్పి కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. వాడు 2 మ్యాచ్లు అతను బాగా బౌలింగ్ తీశాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాంటి బౌలింగ్ అటాక్ కనుక బాగా వచ్చిందంటే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. ఢిల్లీకి అగేన్స్ట్గా కాస్త రన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ హిల్ బి ఫిగరింగ్ అవుట్. లేదు ఎలాగైనా సరే ఇక్కడ మళ్ళీ ఆ మునుపటి ఫామ్ అందుకోకపోయినా కూడా అట్లీస్ట్ ఇలా రన్స్ ఇవ్వకుండా ఒక ఇనిషియల్గా ఒక వికెట్ తీయగలిగితే, డేవిడ్ వార్నర్తో మనకి మంచి దోస్తీ ఉంది కదా, ఒక వికెట్ తీయగలిగితే బాగుంటుందనే ఆలోచనలో భూవి ఉంటాడు. బట్ కమిన్స్ ఫస్ట్ మ్యాచ్ మినహాయించి మిగతా ప్రతి మ్యాచ్లో ఎక్కడెక్కడ ఎస్ఆర్హెచ్కి వికెట్ అవసరం ఉండిందో అక్కడక్కడ కమిన్స్ వచ్చి వికెట్ తీసాడు. యాజ్ అ క్యాప్టెన్ హీఈస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ బౌలింగ్ అటాక్. అండ్ భూవి కూడా దానికి తోడైతే హ్యాపీగా ఉండొచ్చు ఎస్ఆర్హెచ్. మార్కండే కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు, సరే రన్స్ ఇచ్చాడు, 25 రన్లు ఇచ్చాడు, డీకే వేరే లెవెల్లో కొట్టాడు. బట్ మార్కండే నుంచి కొంచెం పదునైన పర్ఫార్మెన్స్ రావాలని కోరుకుంటారు. అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ కూడా స్లోనెస్ ఆఫ్ ద వికెట్ ఉందంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలిగించే బౌలర్స్ గానే తయారవుతారు. ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి. జయదేవ్ ఉనాద్కట్కి సంబంధించి కొంచెం ఆలోచిస్తారు ఏంటి పరిస్థితి. ఆల్దో పంజాబ్కి అగేన్స్ట్గా అతను 3 క్యాచ్లు పోయాయి కాబట్టి 26 రన్స్ ఇచ్చాడో మనం మాట్లాడుకున్నా. లాస్ట్ గేమ్లో అగేన్స్ట్ ఆర్సీబీ 2 overs 37 ఇచ్చాడు. సో అక్కడ ఏమైనా చేంజెస్ జరుగుతాయా? వీళ్ళేకంటే ఉమ్రాన్ మలిక్ ఒక ఎక్స్ట్రా పేస్ని తీసుకొస్తారా? ఒక వార్నర్ ఉన్నాడు అక్కడ, మిడిల్ ఓవర్స్ చూసుకుంటే పంత్ లాంటి వాళ్ళు ఉన్నారు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, కాస్త ఎక్స్ట్రా పేస్ తీసుకొద్దామా అనే ఆలోచన ఎస్ఆర్హెచ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందాకే చెప్పాం, భువి వర్సెస్ వార్నర్ అద్భుతమైన బ్యాటిల్ ఇది. ఇంకొక బ్యాటిల్ కూడా ఉంది. భువనేశ్వర్ కుమార్ని సీరియస్గా అంటే బాగా కొట్టిన బ్యాటర్స్ ఎవరు ఉన్నారంటే మొన్న డీకే మ్యాచ్ పక్కన పెట్టండి, బాగా కొట్టిన బ్యాటర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక ఎంఎస్ ధోని అండ్ అలాగే రిషబ్ పంత్. సో భువి వర్సెస్ రిషబ్ పంత్, డెత్ ఓవర్స్ రిషబ్ పంత్ ఉంటే అది కూడా చాలా అద్భుతమైన బ్యాటిల్ లాగా కనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ వర్సెస్ ఫ్రేజర్ మెక్కర్ ఆర్ ట్రిస్టన్ స్టబ్స్, అది కూడా మంచి బ్యాటిల్ లాగా కనిపిస్తుంది నాకైతే. కుల్దీప్ యాదవ్ వర్సెస్ క్లాసన్, ఇది డిసైడింగ్ బ్యాటిల్ అవ్వచ్చు. కుల్దీప్ మిడిల్ ఓవర్స్ వేస్తాడు, మంచి స్పిన్ తిప్పగలడు, గుగ్లీ లేయగలడు, తర్వాత తనకు నచ్చిన రిస్ట్ స్పిన్ అనేది తిప్పగలడు, బౌన్స్ రాబట్టగలడు, లూప్తో డిసీవ్ చేయగలడు, మోసం చేయగలడు బ్యాటర్స్ని. సో కుల్దీప్ వర్సెస్ క్లాసన్ ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇట్ క్యాన్ బి అ డిసైడింగ్ బ్యాటిల్. చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించే ఒక బ్యాటిల్ లాగా ఉంటుంది. అండ్ అలాగే అక్కడ మీరు ముఖేష్ వర్సెస్ అభిషేక్ కూడా మంచి బ్యాటిల్ లాగా ఉంటుంది. ట్రావిస్ సెట్ ఎలాగో ఉన్నాడు, బట్ ట్రావిస్ సెట్ ఎప్పుడు చెప్పేదే బాధ అవతల పడేస్తాడు, కానీ రిస్క్ కూడా తీసుకుంటాడు. ఆ రిస్క్ని ఎవరు క్యాపిటలైజ్ చేసుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది వస్తుంది. లేదంటే కనుక ట్రావిస్ సెట్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ బాస్, ఎందుకు ఇలా కొడుతున్నా, మా మీద దయ చూపించు అన్నారు. ఆ రీతిలో ట్రావిస్ సెట్ ఉన్నాడు. ఢిల్లీ ఐ డోంట్ సీ ఎనీ చేంజ్. వార్నర్ వస్తే వార్నర్ లోపలికి వచ్చేస్తాడు సుమిత్ ప్లేస్లో. అదర్వైజ్ దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో నీడ్ ఫర్ ఎ చేంజ్ వాళ్ళకి. ఎస్ఆర్హెచ్కి అదే ఉనాద్కట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, బాగానే వేసాడు, బట్ స్టిల్ విల్ దే ట్రస్ట్ హిమ్ ఆర్ విల్ దే గెట్ ఉమ్రాన్ మలిక్ అనేది ఇంకొక ఆస్పెక్ట్ లాగా అనిపిస్తుంది నాకు. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనుకుంటారు, మరి ఎస్ఆర్హెచ్ గురించి చాలా మంది అంటున్నారు వాళ్ళ బౌలింగ్ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందా అని. దానికి కారణం ఏంటంటే ఒక చోట 240 ఇచ్చారు, ఇంకో చోట 260 ఇచ్చారు. అందుకే ఈ మాటలు వస్తూ ఉన్నాయి. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, 160కి 2 సార్లు రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అలాగే 168 కొట్టించడానికి లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్లడం జరిగింది. 3 సార్లు 200 పైన ఇచ్చారు కాదనట్లేదు. బట్ ఆ ఫస్ట్ మ్యాచ్ వాడు రసల్ దాడి అది పక్కన పెట్టింది. బట్ మిగతా 2 మ్యాచ్లు మీరు చూసుకుంటే దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ట్రాక్స్. చిన్నస్వామిలో 25 రన్ల మార్జిన్ అనేది చాలా హ్యూజ్ మార్జిన్. హైదరాబాద్లో కొట్టారు కదా, హైదరాబాద్లో వీళ్ళు కొట్టారు. హైదరాబాద్లో అక్కడ బుమ్రా, కూర్చే లాంటి బౌలర్లు వాళ్ళు కొట్టారు. సో ఫ్లాటర్ ట్రాక్స్ మీద ఉన్నప్పుడు అండ్ అలాగే 280, 270 చేంజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ 1 వేలు ఆడతారు. కొట్టుడు తగిలిందంటే 6, లేదంటే అవుట్, అలాగే ఆడతారు. అదే 220, 205, 210 దాకా వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా ఆడదాం, బాగా రన్స్ వచ్చాయి కదా, ఆచితూచి ఆడదాం అనే ఒక చిన్న థాట్ వస్తుంది. సో దట్ ఈస్ వేర్ మ్యాచెస్ గెట్ మోర్ ఇంట్రెస్టింగ్. బ్యాట్కి బాల్కి ఇంకొంచెం కాంపిటీషన్ అనేది వస్తుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఇక్కడ 2 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి ఏమైందంటే బ్యాటర్స్ కేమ్ అవుట్, మేము కొట్టేస్తామని తగిలేవాళ్ళకి షాట్, తగలకుండా ఉంటే భారీ మార్జిన్తో గెలిచేవాడు. సో ఇలాంటి ఒక యాంగిల్ కూడా తీసుకొని రావాలి బిఫోర్ యూ జస్ట్ బ్రష్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏముంది అని చెప్పి. ఎస్ఆర్హెచ్ గురించి గుర్తుపెట్టుకోవాలి. అండ్ హైదరాబాద్ అంటే ఒక పాట గుర్తుకొస్తుంది. ఎప్పుడో పాట మొన్న కూడా గిల్క్రిస్ట్ అండ్ రోహిత్ శర్మ మాట్లాడుకుంటూ ఉన్నారు, తుమ్ బాల్ డాలోగే హమ్ జాన్ డాలేంగే, ఖేలోగే హమ్ జాన్ పే ఖేలేంగే అని. ఆ టీం మారిపోయింది కానీ ఆ ఒక ఇతోస్ ఎమోషన్స్ ఈ టీంకి అలాగే ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఇక్కడ బాల్ కాదు ప్రాణం పెట్టేస్తామంటారు, ప్రాణంతో చెలగాటం అని చెప్పేసి మాట్లాడారు. ఆ టీం మాట్లాడింది, అదే టీం ఒక వారసత్వాన్ని ఈ టీం కొనసాగిస్తుంది. కాబట్టి అలాంటి రీతిలో ఆట ఉంటుందని చెప్పేసి కోరుకుందాం ఎస్ఆర్హెచ్ నుంచి. బట్ ఢిల్లీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, అది గుర్తుపెట్టుకోవాలి.
ఢిల్లీ ఒక మంచి ఎనర్జీతో వస్తున్నారు ఢిల్లీ. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అండ్ స్టిల్ ఫేవరెట్స్ ఎవరు అంటే కనుక ఎల్పీ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర వర్సిటాలిటీ, వాళ్ళ బ్యాటింగ్లో కానీ వాళ్ళ బౌలింగ్లో కానీ రకరకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. డెలివరీ చేసే ఫారెనర్స్ కనిపిస్తూ ఉన్నారు. అండ్ కీలకమైన సమయంలో వికెట్లు తీసిన సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ మంచి హైలో ఉన్నారు, మంచి మొమెంటంలో ఉన్నారు. బట్ అగైన్ ఈ టీమ్ విల్ బి టఫ్ ఫర్ దెమ్. వైస్ వర్సా ఢిల్లీ కూడా ఎస్ఆర్హెచ్కి కష్టంగానే కనిపిస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్కి కాస్త ఎడ్జ్ ఉంది అనేది నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారు?